మార్కెట్ ఇప్పుడు మన హీరోలకి సరిపోవడం లేదు. అందుకే పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ మార్కెట్ ని టచ్ చేసిన రాజమౌళి వారణాసితో ఆ మార్కెట్ ని పెంచుకుందామని రెడీ అయ్యారు. మరి ఈ దెబ్బతో మిగిలిన హీరోలకి కూడా ప్రెజర్ పెరిగిపోతోందా? ఆ రూట్ లో మిగిలిన హీరోలు కూడా ప్రయత్నాలు మొదలెట్టారా? టాలీవుడ్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ఎయిమ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ ని గ్రాప్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఈ రూట్ లోనే ఉన్న రాజమౌళి బాహుబలి RRR తో ఇంటర్నేషనల్ మార్కెట్ ని టచ్ చేశారు. ఇప్పుడు వారణాసి వంతు. ఈ సినిమాతో ఇక పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవటమే. అందుకే ఆ లైన్ లో పావులు కదుపుతున్నారు రాజమౌళి. ఇప్పటికే వారణాసి ఫస్ట్ లుక్ లాంచ్ కోసం చేసిన ఈవెంట్ తో పాన్ ఇండియా మొత్తానికి హాట్ టాపిక్ అయింది. రాజమౌళి గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవటానికి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. వారణాసి ట్రైలర్ లోనే సినిమా స్కేల్ చూపించేసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. హై అండ్ గ్రాఫిక్స్ తో ఇండియన్ కల్చర్ తో పాటు హాలీవుడ్ కి కావాల్సిన ఎలిమెంట్స్ తో సినిమాని రెడీ చేస్తున్నారు రాజమౌళి. మహేష్ బాబు కూడా నెవర్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ మేకోవర్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు చేస్తున్న వారణాసి ఒకెత్తు అనేలా గ్లోబల్ మార్కెట్ ని ఎయిమ్ చేస్తున్నారు. వారణాసిని మల్టిపుల్ లాంగ్వేజెస్ తో 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వారణాసి క్రియేట్ చేసిన అంచనాలకి, తెస్తున్న హైప్ కి మిగిలిన హీరోలకు కూడా అదే రేంజ్ స్కేల్ మార్కెట్ ని అందుకోవాలని ప్రెషర్ పెరిగిపోతోంది. ఫ్యాన్స్ కూడా తన హీరోలు ఆ రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు తర్వాత ఆ రేంజ్ అంచనాల్ని అందుకోవటానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప మేనరిజంతోనే గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చేయాల్సిందల్లా మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవటమే. పుష్ప 2తో 1860 కోట్ల కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ ఈసారి తన సినిమాని గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ఎయిమ్ చేసుకుంటున్నారు. ఎట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా హాలీవుడ్ రేంజ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాని దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి లాంటి భారీ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ని దక్కించుకుని గ్లోబల్ ఆడియన్స్ ని టచ్ చేసిన ప్రభాస్, సందీప్ రెడ్డి స్టార్ట్ చేయాల్సిన స్పిరిట్ మూవీని ఈసారి కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో 1100 కోట్ల కలెక్షన్లు సాధించి సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చిన సందీప్ రెడ్డి ఈసారి ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా చూపించబోతున్నారు. అదీ కాక కొరియన్ డాన్లీతో పాటు హాలీవుడ్ స్టార్ టెక్నీషియన్స్ కూడా స్పిరిట్ లో భాగమవటంతో గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవ్వటం పెద్ద కష్టం కాదని టాక్. ఈ నెలాఖరికి స్టార్ట్ అవ్వబోతున్న స్పిరిట్ ని కొరియన్ లాంగ్వేజెస్ లో కూడా సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్స్ ని టార్గెట్ చేస్తున్న హీరోల్లో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారు. RRR తో పాటు రీసెంట్ గా వచ్చిన వార్ 2తో గ్లోబల్ ఆడియన్స్ కి యాక్షన్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీని ఈసారి పాన్ వరల్డ్ కి రీచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఆ స్టాండర్డ్స్ గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇలా ఈ స్టార్ హీరోల నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ మార్కెట్ నే ఎయిమ్ చేయడానికి రెడీ అవుతున్నాయి.